హలో వీవర్స్, ఈరోజు అయితే భోగి కదా. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మా నేహాంష్ గడ్ అయితే భోగి పళ్ళు వేస్తున్నాము తనకి. మా పునర్విక చూడండి ఎలా రెడీ అయిపోయిందో. తన ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి గైస్. మార్నింగ్ లేవగానే మా శ్రీవల్లి అయితే మా నేహాంష్ గారిని తీసుకెళ్ళి భోగి మంట దగ్గరికి భోగిదండ అయితే వేసేసింది. అదే ఆవు పిడకలతో చేస్తారు కదా దాన్ని. అందరూ మార్నింగే తెల్లవారుజామున వేస్తారు. మేము లేటెస్ట్గా కొంచెం టైం అయ్యాక వేసామన్నమాట. అదే ట్రెండ్. మా నేహాంష్ గడు చూడండి ఎలా చూస్తున్నాడు దాన్ని. ఈ లోపు అయితే నేను మార్కెట్కి వెళ్ళాను భోగి పళ్ళు కోసం వేయడానికి ఏమేమి కావాలో. మా నేహాంష్ గడిని అయితే మా వదిన అయితే రెడీ చేస్తుంది. వాడికి అసలు హెల్త్ అయితే బాగాలేదు, చాలా నీరసంగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ భోగి పండగ కాబట్టి ఏదో నార్మల్గా అలా చేసేసాము సింపుల్గా, ఎక్కువ మందికి చెప్పకుండా. తర్వాత నేనైతే మార్కెట్కి వెళ్ళొచ్చి సామాన్లు అయితే తెచ్చేసుకున్నాను. దానికోసం మొత్తం ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. మొత్తం ఫ్లవర్స్, కాయిన్స్, భోగి పళ్ళు అంటే నేరేడు పళ్ళే కదా. ఆ రోజైతే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. ఎందుకంటే భోగి రోజే కదా భోగి పళ్ళు వేస్తారు. నార్మల్ టైంలో 10 రూపాయలకి 20 రూపాయలకి ఇచ్చేస్తారు. కానీ నార్మల్గా ఈ టైంలో అయితే ఎంత కాస్ట్, చిన్న గ్లాస్ వచ్చేసేటప్పటికి 150. కానీ ఎవరో కానీ ఇంకా తప్పదు కొనాలి అని చెప్పేసి కొన్నట్టు నార్మల్గా వ్యాపారస్తులకు కూడా ఇంకా అదే చనువు అని చెప్పేసి అమ్ముకోవడం అయితే స్టార్ట్ చేస్తారు కదా. తర్వాత చెరుకు ముక్కని నేను కొట్టలేకపోతున్నాను, సరే అని చెప్పేసి నెమ్మదిగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. కాయిన్స్ అవన్నీ వేసేసాను. ఫ్లవర్స్ మాత్రం తక్కువ కాస్టే ఉన్నాయి గైస్. ఓన్లీ నేరేడు పళ్ళు మాత్రమే చాలా కాస్ట్ అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. మొత్తం అన్నీ నేను రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఏంటంటే బయట గుమ్మం దగ్గర వాళ్ళిద్దరిని కూర్చోపెట్టేసి హారతి అయితే ఇచ్చాను, కానీ అది వీడియో అయితే తీయలేదు గైస్, మర్చిపోయాం మేము. తర్వాత కుంకుమ తీసుకొచ్చేసి కుంకుమ బొట్టు పెట్టి మొత్తం ఫస్ట్ అమ్మాయి వేయాలంట కదా. కాబట్టి నేనే మా పిల్లలిద్దరికి నేనే స్టార్ట్ చేశాను. చూడండి గైస్ ఎలా ఉందో చెప్పండి. తర్వాత ఒకళ్ళు మా హస్బెండ్, మా వదిన, మా శ్రీవల్లి, తర్వాత ఇంటి దగ్గర కొంతమంది అయితే వేశారు. వాళ్ళనైతే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే కొంతమంది వీడియో తీయడానికి ఒప్పుకోరు కదా. అందుకని చెప్పేసి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితేనే వీడియో తీసాను అనమాట. చూడండి. వాడైతే చాలా ఏడ్ చేస్తున్నాడు పాపం, ఫీవర్ వచ్చేసింది కదా. ఇంకా సరే అని చెప్పేసి తొందరగా అయితే అవ్వగొట్టేసి పని. ఇంకా చూడండి ఎలా ఏడుస్తున్నాడు. ఎత్తుకున్నాను, నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండట్లేదు. మొత్తం కోల్డ్ చేసేసి బాలగ్రహాలు అంటారు కదా, అవి తగిలినాయి అనమాట. లాస్ట్గా ఫన్నీగా ఒక ఫోటో అయితే తీసింది మా శ్రీవల్లి. ఎలా ఉందో చెప్పండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.